హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. నేనండి ఉసిరికాయ ఊరగాయలు పెడుతున్నానండి. చూడండి, ఇవండి 2 సేర్లు కాయలండి, ఉసిరికాయలు ఘాట్లు పెట్టుకున్నాను వీటికి. అలాగే ఇవండి తొక్కుడు పచ్చడి అండి. తొక్కుడు పచ్చడికి అలా తరిగి కాస్త మిక్సీ పట్టి డబ్బాలో పెడితేనండి రేపటికి మెత్తపడుతుంది. మెత్తపడిన తర్వాత కాస్త పసుపు ఉప్పు వేసి అట్టె పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి చేసుకోవచ్చండి. మిరపకాయలు వేయించుకుని ఇంగు వేసుకుని బాగుంటుంది, అది బాగుంటుంది. ఉసిరికాయ చాలా మంచిది కదండి. ఇదిగోండి, ఈ 2 సేర్లు ఉసిరికాయలు కండి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, వేరుశనగకాయ నూనె, మీకు ఇష్టమైతే పప్పు నూనె వేసుకోండి, ఆవు పిండి. అలాగేనండి ఈ కాయలకి ఈ గ్లాసు అండి, చిన్న గ్లాసున్నర ఉప్పు, గ్లాసు కారం, ఒక గ్లాసున్నర ఆవు పిండి. ఉప్పు తక్కువ వేసుకోండి, ఎందుకంటే సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మనం ఎక్కువైతే తీయలేం కదండి. మా అమ్మ చేసేదండి ఈ విధంగా. అందుకని నేను వాటన్నింటికి కత్తిపీట ఉండాలండి. వీటికి చాకులు అవి అయితే చేతులు తెగిపోతూ ఉంటాయి. అలా చేసుకోవాలి. ఇందులోకండి కాస్త ఒక అరకిలో నూనె వేసి ఇవి మగ్గపెట్టాలండి. చల్లారిన తర్వాత మనం ఈ ఆవు పిండి, ఉప్పు, కారం ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇందులో ఈ గ్లాస్తో కొలుచుకునండి కలుపుకుని అట్టె పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం మిగతా నూనె కూడా పక్కన కాచుకోవాలి. దానికి కేజీ నూనె పడుతుంది. ఆ నూనె, కాగిన నూనె ఈ ఆవు పిండి ఇవి కలుపుతాం చూసారా, అప్పుడు కలిపి ఆ ఉసిరికాయలో వేసి 3 రోజులు నానబెట్టాలండి. నానబెడితే చాలా బాగుంటుందండి ఉసిరావకాయ. నేను ఉసిరావకాయ తయారైన తర్వాత మళ్ళీ అది ఎలా ఉందో మీకు ఒక చిన్న షార్ట్ వీడియోలో చూపిస్తానండి. ప్రస్తుతం అయితే వీటికి కావాల్సిన పదార్థాలు ఎలా చేసుకోవాలో నేను చెప్పానండి. మీకు కొలతలు చెప్పా అంతే, చేసే విధానం కూడా నేను చెప్పట్లేదు. అలాగే మనం తరుక్కున్న ఉసిరి గింజలు ఉన్నాయి కదండి, ఇదివరకండి పారేసేవాళ్ళు కాదు. వీటిని బావిలో కానీ ఎక్కడన్నా వేసేవాళ్ళు, లేదా మళ్ళీ మట్టిలో పెట్టుకుంటే మొక్కలు వచ్చేవండి. చాలా మంచిది ఈ ఉసిరి గింజలు. అలాగే దీనివల్ల చాలా ఉపయోగాలండి. ఉసిరికాయ వల్ల ఎన్ని ఉపయోగాలో చూశారు కదండి. అలాగే ఇప్పుడు నేను ఇవి పాడేయట్లేదండి. మాకు చిన్న కుండీ ఉంది, అందులో వేసి అట్టే పెడతా. ఏమన్నా ఒక మొక్క వచ్చింది అనుకోండి, మనం కార్తీక మాసం పూజ చేసుకోవడానికి కానీ దీపారాధన చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది కదండి. చూడండి, నేను తయారు చేసే విధానమే మీకు చూపించా. ఊరికే ఎంతంత కొలతలు అనేది నేను చెప్పా మీకు. పచ్చడి నెక్స్ట్ వీడియోలో పెడతానండి. అవకాశం ఉంటే ఈ వీడియోలోనే పెడతా, లేదా నెక్స్ట్ వీడియోలో పెడతా. థ్యాంక్ యూ అండి. ఇవన్నీ ఇట్లా చక్కగా చిన్న బేసన్లో పోసుకున్న ఉప్పు, ఆవు పిండి, కారం, అంతే, ఇంకేం అక్కర్లేదండి. కలిపి అవి చల్లారిన తర్వాత నేను చూపించేటప్పుడు పోస్తాయి. చూసారు కదండి, ఇలా గుండ కలుపుకోవాలి. ఆవగుండ, ఆవాలు, ఉప్పు, కారం అన్నీ ఇలా కలుపుకోవాలండి. చక్కగా సంపాళంగా ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇదివరకంటే ఆవు పిండి ఇంట్లో కొట్టేవాళ్ళు, ఇప్పుడు ఎవరు కొడుతున్నారండి? కొనుక్కురావడం, వేసేసుకోవడం. ఇదిగోండి, ఉసిరికాయలు ఈ మాదిరిగా మగ్గినాయి చూసారు కదండి. ఇప్పుడు అది పొద్దున ఇందాక కలిపాను కదండి గుండ, అది ఇందులో పోసేద్దాం. సరిపోతే ఈ నూనె కూడా పోద్దాం. కాచి చల్లారి పెట్టుకున్నానండి నూనె. ఇంకా ఇది కూడా సరిపోదు, చూసి అప్పుడు మళ్ళీ కాచి పోస్తాను. ఇంతవరకు ఇలా చేశానండి. ఇదిగోండి చూసారా, నేను పోసిన నూనె అంతా ఇలా సరిపోయింది. కలర్ చూడండి ఎంత బాగుందో. అలాగే ఇంకా కాస్త నూనె పడితే కనుక కొంచెం నానిన తర్వాత చూసుకుని పోసుకుందాం. ఎందుకంటే నాకు తెలిసి ఈ నూనె సరిపోతుంది. మహా పడితే ఇంకో 100 గ్రాముల నూనె ఏమన్నా పడుతుంది. రేపొద్దున దీన్ని చూసి చేస్తా. చూశారు కదండి నా ఉసిరావకాయ వీడియో ఎలా ఉందో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను ఇది.